హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఆర్ ఛానల్ 9. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన సిరిపురంలోని జగన్నాథ స్వామి దేవాలయం ఉంది కదండి. ఇది ఒరిస్సా సంస్కృతికి సంబంధించిన దేవాలయం. ఈ దేవాలయం ఉత్కల్ సంస్కృతి సమాజ్ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శివమాలను ధరించి ఇక్కడ ఈ జగన్నాథ స్వామి దేవాలయం, అలాగే అమ్మవారి దేవాలయం, అలాగే శివాలయం కూడా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఒరిస్సా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున శివమాలను ధరించి ఈ శివమాలలో స్వామివారిని స్వయంగా అభిషేకం చేసే విధంగా మాధవధార కొండమే నుంచి నీళ్ళని పట్టుకొని కొండలతో కావడి రూపంలో మోసుకొని కాలినాటికన 15 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకొని ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ శివుడికి అభిషేకించడం. ఈ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ కూడా ఆ మాలదారిలో ఉన్న భక్తులందరూ కూడా స్వామివారిని మొక్కుకొని అక్కడి నుంచి కాలినడకన ఈ వాటర్ తీసుకొచ్చి ఈ నీటితో మన అభిషేకం జరుగుతుంది. ఈ ఒరిస్సా చెందిన భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. మాలధారంతో ఈ దేవాలయానికి వచ్చి దేవుని దర్శించుకోవడం ఇక్కడ అన్వాయితీగా జరుగుతుంది. అలాగే చూస్తున్నారు కదండి, ఇక చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా అందరూ కూడా కాలి నడకన ఇంత దూరం ప్రయాణించి ఇక్కడ క్యూ లైన్ల ద్వారాగా ఇక్కడ ఉత్కల్ సంస్కృతి సమాజ్ వారు ఏర్పాటు చేసిన క్యూ లైన్లో వెళ్ళి ఆ దేవదేవుడికి అభిషేకించడం జరుగుతుంది. ఇందులో మనకి ఈ జగన్నాథ స్వామి దేవాలయం చాలా పెద్ద దేవాలయం అండి. ఇది ఇక్కడ ఈ దేవాలయం, అలాగే అమ్మవారి దేవాలయం, గణపతి దేవాలయం కూడా ఈ ఉత్కల్ సంస్కృతి సమాజం వారి ఆధ్వర్యంలో ఉన్నాయండి. ఇక్కడ భక్తులు తండోలుగా వచ్చి స్వయంగా వారి చేతులతోనే స్వామివారిని అభిషేకించడం ఎంతో సంతోషంగా భావిస్తారు. ఇక్కడ పైగా ఇక్కడున్న వాతావరణం చాలా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ఎందుకంటే మనం పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఏ విధమైన ఆర్కిటెక్ట్స్ ఉంటాయో అదే ఆర్కిటెక్ట్స్తో పక్కా ఇక్కడ ఈ దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ ఉన్న దేవాలయాన్ని అన్నీ కూడా ఒరిస్సా ఆర్కిటెక్ట్ సమానంగానే ఉంటాయండి. ఒరిస్సాలో ఉన్నట్టే ఉంటాయండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ శివాలయం, ఇక్కడ అమ్మవారి దేవాలయమును చూడండి. భక్తులు ఎంత పెద్ద ఎత్తున ఉన్నారో. ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ కమిటీ వారు కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ వచ్చిన స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత శివభక్తులకు ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అందంగా ఉన్న వాతావరణంలో ఈ దేవాలయాన్ని నిర్మించారో. ఈ శిల ఎంత ఆర్కిటెక్ట్గా నిర్మించారో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేవారు భక్తులకు చూడండి ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా ముంతలు ఉంటాయండి. ఈ ముంతలు మాధవధార కొండ మీద నడుచుకొని కావడి కట్టుకొని కావడి మోసుకుంటూ వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారండి ఈ మాసంలో. చూస్తున్నారు కదండి ఎంత పెద్ద ఎత్తున ఈ భక్తులు ఉన్నారో. ఈ విశాఖపట్నం సిటీలో ఏకైక జగన్నాథ స్వామి దేవాలయం ఒరిస్సా ఆధ్వర్యంలో ఉన్న ఏకైక దేవాలయం అండి. ఈ దేవాలయంలో జగన్నాథ స్వామి రథోత్సవాలు కూడా రంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంతమంది భక్తులు, చాలా భారీగా వచ్చిన భక్తులతో ఈ దేవాలయం శివనామ స్వరములతో మారుమోగింది. చిన్నలు పెద్దలు
కూడా ఉపవాసాలతో తెల్లవారుజామున 4 గంటల నుంచి నడిచి ఈ దేవాలయం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆ స్వామివారికి, ఆ దేవదేవుడికి అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. చూడండి, ఈ దేవాలయం లోపట్న మండపం అండి. ఈ మండపంలో చూడండి ఏ విధమైన శిల్పాలతో నిర్మించారో ఇదంతా వరుస ఆర్కిటెక్ట్తో పద్ధతిలో ఉన్నట్టుగా ఉంటుందండి. ఈ ప్రాంగణంలోకి వెళ్తే మనం వైజాగ్లో ఉన్నామా, ఒరిస్సాలో ఉన్నామా అనే విధంగా కనబడుతుంది. ఇది గర్భగుడి అండి. చూసిన కదండి, భక్తులు తండాలుగా లోపలికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రండి లోపలికి మనం కూడా వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకుందాం రండి. లోపలికి వెళ్ళి స్వామివారిని అభిషేకం చేసి వస్తున్నారు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా పూలతో అలంకరించారు. ప్రతి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవ సంస్కృతి సమాజం వారు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి దర్శనం అవ్వాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా చూస్తున్నారు. ఎందుకంటే మాధవ ద్వారం నుంచి ఇప్పటివరకు కాలినడకతో రావడం అంటే ఎంతో ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా ఉంటుంది కదండి. వాళ్ళంతా పద్ధతిగా ఏర్పాటు చేశారు. చూడండి ఆ స్వామివారి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూస్తున్నారు కదండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఎందుకంటే ఈ స్వామి వారు మాలధారణతో ప్రతి ఏటా భక్తులకు ఏటకు పెరుగుతూ ఇక్కడే స్వామివారిని ప్రతి సంవత్సరాలుగా జరుగుతుందండి. ఇక్కడ అభిషేకాలు జరుగుతుంటాయి. ఇదేనండి, చూసారు కదండి, జగన్నాథ స్వామి దేవాలయం అలాగే నిర్మించారు. అలాగే శివాలయం కూడా ఎటువంటి అంచనాలతో కాకుండా ఒకేలా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ దేవాలయాలన్నీ కూడా ఒకే విధంగా నిర్మించారు. చూసారు కదండి ఎంత పెద్ద దేవాలయం. మనం వస్తున్న కోరిక ఇంకా క్యూ లైన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి జనాలతో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.